మాట్లాడుతున్నాడు. కొత్తగా ఒక టైటిల్ యాక్ట్ తీసుకొచ్చాడు. నేను అడిగా ఈ సైకోని, భూమి నువ్వు ఇచ్చావా? పట్టాదారు వాస్తు పుస్తకం పైన ఫోటో ఎవరిది తమ్ముళ్ళో అని మిమ్మల్ని అడుగుతున్నా. జగనన్న భూ హక్కంట. వీళ్ళ నేను అడుగుతున్నా ఒకే మాట, నీ తల్లి మొగుడిచ్చాడా? మీ అమ్మమ్మ మొగుడిచ్చాడా? మీ నాన్నమ్మ మొగుడిచ్చాడా? మీ జేజే తాత ఇచ్చాడా? ఎవడిచ్చాడు? మా తాతలు ఇచ్చారు, మీ తాతలు ఇచ్చారు, అవునా కాదా? మీ నాన్న ఇచ్చాడు ఆస్తి, అవునా కాదా? ఎవరి ఫోటో ఉండాలి? నా భూమి పైన 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన నేను నా భూమి పైన సైకో ఫోటో పెట్టుకోవాలా? ఏం తమ్ముళ్ళు, అర్థమైందా మీకు? రోషం రావడంలో ఇంకా రోషం వస్తే నిన్న చూశాను, ఎంప్లాయీస్ని చూస్తే కడుపు నిండిపోయింది నాకు. నిన్న పోస్టల్ బ్యాలెట్లు వచ్చాయి, ఈ రోజు కూడా పోస్టల్ బ్యాలెట్లు వచ్చాయి. అవినీతి డబ్బులు పంచడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు వెళ్తే చీ కొట్టి వాళ్ళు ఇచ్చిన డబ్బులు తీసుకోకుండా ఒంగోలు అయితే మన క్యాంపు దగ్గరకు వచ్చి ఈ దుర్మార్గులు 5,000 ఇస్తున్నారు, మేము చీ కొట్టాం, నేను 10,000 ఇస్తున్నా, మీ పార్టీకి ఖర్చు పెట్టి గెలిపించామని ఒక మహిళ చెప్పిందంటే ఏం తమ్ముళ్ళు, అర్థమైందా సీను? ఉద్యోగస్తులందరూ మనకే ఓట్లేశారు, వేస్తున్నారు. గెలుపు మనదే. ఎన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా సైకోని డబ్బులేం పనిచేది, అయిపోయింది. నీ సీన్ అయిపోయింది, నీ పరిస్థితి అయిపోయింది. అందుకే మేము హామీ ఇస్తున్నాం. ఈరోజు మోడీ గారు చెప్పినట్టు మళ్ళీ పోలవరాన్ని కడతాం, అభివృద్ధిని పట్టాలెక్కిస్తాం. మీ అందరికి హామీ ఇస్తున్నా. ఈరోజు మోడీ గ్యారంటీస్ అన్ని మీరు తీసుకెళ్ళండి, ప్రజల్లోకి తీసుకెళ్ళండి. మన ఎన్నికల మేనిఫెస్టోని తీసుకెళ్ళండి. ఈ రెండు తీసుకెళ్తే ఈ 5-6 రోజుల్లో గెలుపు మనదేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఒకే విషయం మిమ్మల్ని కోరుతున్నాను. ఏదైతే ఈయన డ్రామాలన్నీ అయిపోయినాయి. 2014లో తండ్రి లేని బిడ్డని, మా తండ్రిని రిలయన్స్ అధినేత చంపేశాడని షాపుల మీద దాడి చేశాడు. ఎన్నికలైన తర్వాత ఆ రిలయన్స్ అధినేత చెప్పిన వారికే ఎంపీ ఇచ్చాడు. అది ఈయన రాజకీయ నీతి. 2019లో తమ్ముళ్ళు ఒకటి అడుగుతున్నా, ఊ కిల్డ్ బాబాయ్, ఊ కిల్డ్ బాబాయ్? అర్థమైందా మీకు? అర్థమైంది జైలు పైకి ఎత్తండి. అందరికి అర్థమైంది, జగ్గుబాయికి అర్థం కాలా? అందరూ జగ్గుబాయి చేతికి చెవులో చెప్పాలి, నువ్వే నీ బాబాయిని చంపించి నాటకాలు ఆడుతున్నావని అడగాలి. మీరు గాని అది చేయకపోతే మీ ఇంటికి వచ్చేది గొడ్డలే. సిద్ధమా తమ్ముళ్ళ? గొడ్డలకి తిరుగుబాటు చేస్తారా లేదా? ఆవేశం వస్తుందా లేదా? విశాఖపట్నం నేను మెచ్చిన నగరం, నేను నచ్చిన జిల్లా. ఈ జిల్లా అంటే నాకు అమితమైన ప్రేమ. దానికి ఒకటే కారణం, మంచి వాళ్ళు ఎక్కువ ఉండే జిల్లా, నగరం ఈ విశాఖపట్నం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను చూశాను విశాఖపట్నంలో ఉదూదు వచ్చింది. నేను అదే రోజు ఇక్కడికి వచ్చా. 10 రోజులు ఇక్కడే ఉన్నాం. మోడీ గారు నెక్స్ట్ డే వచ్చారు.
ఆయన కూడా పూర్తిగా సంఘీభావాన్ని తెలియజేశారు, పూర్తిగా సహకరించారు. నేనైతే ఆ వారం రోజులు ఉన్నప్పుడు మీరు చూపించిన ఆదరణ నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. నేను ఒకటే సంకల్పం చేశా, తిరిగి విశాఖపట్నాన్ని మీరందరూ కోలుకున్న తర్వాతనే వదిలిపెట్టి వెళ్ళాలని ఇక్కడే ఉండి వెళ్ళా. అది ఇప్పటికి కూడా జ్ఞాపకం. మొన్న ఎన్నికల్లో 4 ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీని గెలిపించారంటే అది మీ మంచితనం. మంచి చేస్తే మరిచిపోని ప్రజానీకం. నేను ఒక్క మాట చెప్పాను ఆ సందర్భంలో, ఇప్పటి కూడా కూర్చుంది. దీపావళి వచ్చింది, చెట్లన్నీ పడిపోయినాయి, ఎండిపోయినాయి. ఎక్కడన్నా కానీ క్రాకర్స్ కాలిస్తే, టపాకాయలు కాలిస్తే యాక్సిడెంట్లు అవుతాయి, ఎక్కడికైనా ప్రమాదం వస్తుందని ఒక్క మాట అంటే ఒక్కరు కూడా క్రాకర్ కాల్చకుండా దీపావళి నిర్వహణ చేశారంటే అది మీ యొక్క క్రమశిక్షణ. అలాంటి విశాఖపట్నం ఈరోజు ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకు దోపిడీగా తయారైందా లేదా? తమ్ముళ్ళు, భూముల మీద కన్నేశారా లేదా? అభివృద్ధి ఆగిపోయిందా లేదా? ఏమైనా ఒక్క పని చేశారా? మెట్రో వస్తుందా? ఇప్పుడు విమానాశ్రయం భోగాపురంలో నేను ఫౌండేషన్ ఇస్తే నేనుంటే 2 ఏళ్లలో వచ్చే విమానాశ్రయం ఈ సైకో నాశనం చేసి మళ్ళా అది తీసేసి ఈయన ఫౌండేషన్ వేశాడు. ఏంటి అరాచకం? ఒక స్టిక్కర్ ముఖ్యమంత్రి, అసమర్థ ముఖ్యమంత్రి, విధ్వంసకారుడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తే మనం వెయిట్ చేయాలా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే ఈరోజు మనం ఇచ్చిన మేనిఫెస్టోని గుర్తుపెట్టుకోవాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం అభివృద్ధి, అభివృద్ధి, అభివృద్ధి.